హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రొయ్యలు టమాటా ఇగురు అయితే చేస్తున్నాను. అందుకోసమని ముందుగా శుభ్రం చేసుకున్న 250 గ్రామ్స్ రొయ్యలు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక కప్పు టమాటోస్ అయితే వేసుకోవాలి. టమాటోస్ అన్నీ వేసుకొని కలుపుకొని కొంచెం మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. టమాటోస్ మగ్గిన తర్వాత 2 టేబుల్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు అయితే వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రొయ్యలకంతా పట్టేలాగా కలుపుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. తర్వాత మనకు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 1 మినిట్ ఉంచుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రొయ్యలు టమాటా ఇగురు అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇది మనకు జొన్న రొట్టెలోకి కానీ, చపాతీ అండ్ కలర్ రైస్, వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.